9Grainsకి స్వాగతం. ఇప్పుడు మనం ఆలూ సమోసా చేసుకుందాం. ఈ ఆలూ సమోసా మీరు కూడా టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రెండు కప్పులు మైదా తీసుకున్నాను. 1 టీ స్పూన్ వాము తీసుకుందాం. 1/2 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల వెన్న పిండిలో కలిసిపోయేలా కలుపుకుందామండి. వెన్న కానీ ఆయిల్ కానీ వేసుకుంటే బొంగు తేలుతుందండి, బాగా కరకరలాడుతూ ఉంటాయి సమోసాలు. పిండిలో కలిసిపోయిందండి వెన్న, ఇలా ముద్దకు వచ్చింది. కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకుందామండి. పిండి గట్టిగా కలుపుకోవాలండి, గట్టిగా ఉంటేనే క్రంచీగా వస్తాయి. పిండి పలసనవ్వకూడదు. పిండి కలుపుకోవటం అయిందండి, ఇలా గట్టిగా కలుపుకోవాలండి పిండి. ఇది ఒక అరగంట నాననిద్దాం. ఈ లోపల కూర చేసుకుందాం. స్టవ్ ముట్టించి పాన్ పెట్టుకున్నానండి. 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ వాము, 2 రెబ్బలు కరివేపాకు, 4 పచ్చిమిర్చి సన్నగా కోసుకున్నాను. 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కోసాను. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం, బాగా రంగు మారక్కర్లేదు. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. 1/2 కప్పు బఠానీలు ఉడికించి పెట్టుకున్నాను, ఇవి వేసుకుందాం. 3 మీడియం సైజు బంగాళదుంప అండి, ఉడకబెట్టి సిరివి పెట్టుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం కొద్దిగా వేసాను. ఈ బంగాళదుంపల నీరంతా ఇంకిపోవాలండి, లేదంటే సమోసా తడితడిగా వస్తుంది, క్రంచీగా రాదు. 1 టీ స్పూన్ అల్లం తురుము అండి, 1 టీ స్పూన్ వెల్లుల్లి తురుము, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా. ఇది వేగిపోయిందండి, పక్క తీసి పెట్టుకున్నాక కలిపి పెట్టుకున్న పిండి అండి. మళ్ళీ 1 నిమిషం పిసికి కలుపుకుందాం. దీంట్లోంచి 1 నిమ్మకాయ అంత పిండి తీసుకుందామండి. ఇలా పొడవుగా చేసుకుందామండి. ఇలా సగానికి కట్ చేసుకుందాం. దీనిలో కూరలో 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసి కలిపేసుకుందామండి. ఈ అంచులు తడి చేసుకుందామండి వాటర్తో. ఈ 2 అంచులు దగ్గరికి తీసుకుందాం. ఇట్లా ఈ అంచులు నొక్కేసుకుందామండి. ఇలా కోన్లాగా చేసుకుందామండి. ఇలా కూర పెట్టుకుందామండి. ఇట్లా నొక్కుకుందాం కూర లోపలికి, లేదంటే లోపల ఖాళీ మిగిలిపోతుంది. ఈ అంచులు నొక్కుకుందామండి. మిగతావన్నీ ఇలాగే చేసుకుందామండి. స్టవ్ ముట్టించి బాండి పెట్టానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసాను. ఇప్పుడు ఆయిల్ కాగిందేమో చూసుకుందామండి. పిండి మొత్తం లోపల వేస్తే వెంటనే పైకి తేలితే కాగిపోయినట్టండి, అడుగునే ఉండిపోతే కాగనట్టు. ఇప్పుడు నూనె కాగింది, ఇంకా సమోసా వేసుకుందాం. మీడియం సెగలో పెట్టి వేయించుకుందామండి. కిందకి మీదకి ఇలా తిప్పుకుంటా ఉందామండి. ఇవి వేగిపోయినాయండి, తీసేద్దాం. ఈ విధంగా వేయించుకుంటే చాలు. మిగతావన్నీ కూడా ఇలాగే వేయించుకుందాం. ఆలూ సమోసా రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.